సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మున్సిపల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. నల్లపల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా ఉద్యమిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో వెనుకడుగు వేయమని, పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డంపింగ్ యార్డు రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని పోలీసుల అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఇస్తాను వెయ్యి ఏమైనా ఒంటరి మహిళలకు పింఛన్ అప్పుడు చేసినటువంటి కేసీఆర్ ఒక పింఛన్ ఇవ్వలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తాను, మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఏం చేసినావు? ఎస్టీఓలో జమ చేస్తే ఆ పైసలు మీరు వాడుకున్నది. నువ్వు ఏ గ్రామ పంచాయతీ పోదాంపా. ఇలా అంతో ఇంతో ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ ద్వారా వస్తున్నటువంటి డబ్బులే ఆ ఊర్లలో కొంచెం ఒకటి రెండు జరిగినట్టున్నాయి మా ప్రభుత్వం పోయినాక. కానీ మీ ఒక ఫండ్ అని ఇచ్చిర్రా, ఒక రోడ్డు పోసిర్రా, ఒక డ్రైనేజ్ కట్టిండ్రా? ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం నిరంతరంగా పోరాడి మేము ఉపాధి హామీ కింద రోడ్లు పోసినాం, గ్రామాలలో రోడ్లు పోసుకున్నాం, కల్వెట్లు కట్టుకున్నాం. ఇలా మా కేసీఆర్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉన్నది ఆయన చేసినటువంటి పనులు. మీ 16 నెలల్లో దీన్ని రాష్ట్రాన్ని అవగాహన చేసిరు మీరు. ఖైరతాబాద్